హలో గాయ్స్, మన సిఎస్ ర్యాంక్ అయితే అప్డేట్ అయితే జరిగింది. మనం ఇప్పుడు ఇరాక్ వెళ్ళాలి. అందుకని ఎవరైనా ఇరాక్ వెళ్ళలేదంటే ఆడదాం రండి. నాతో కూడా టీం అయితే లేదు. మీరు ఎవరైనా సింగిల్గా ఉంటే కామెంట్లో అయితే మీ ఐడి పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు రిక్వెస్ట్ పెట్టుకొని ఆడదాం. ఎవరైనా పర్లేదు, ఆడదాం రండి. టీం అయితే చాలు మనకి. రిస్క్ కొట్టడానికి, లాంగ్ ఆడడానికి ఎవరో ఒకరు ఆడదాం రండి. అలాగే మన వీడియో చూసేవాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే సపోర్ట్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, మీకోసమే కదా చేసేసి. అలాగే మీకు ఎవరికైనా రీడమ్ కోడ్ కావాలంటే కామెంట్లో అయితే అని కామెంట్ చేయండి. ఎవరికైతే ఎక్కువ లైక్లు అయితే వస్తాయి వాళ్ళకైతే రీడమ్ కోడ్ అయితే ఇస్తా. మన వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారబ్బా, నేను ఒక్కడే ఉండేది. ఎలా కొట్టాలి దీన్ని? అక్కడ ఎమోట్ అయితే వేస్తున్నాడు. ఈ సైడు స్క్వాడ్ అయితే ఉంది. ఎలా కొట్టాలి వాళ్ళని? పైకైతే వెళ్ళిపోదాం మనము. అక్కడ ఎవరు రావట్లేదు. అక్కడి నుంచి అయితే కొట్టడానికి. అరే ఇద్దరుండరు, అక్కడ పడింది హెడ్. వాళ్ళని అయితే కిల్ చేసేద్దాం. కిందన అక్కడ ఉండడు. అరే జంప్ రే వేసేసాబా. పర్లేదు, ఈ రౌండ్ అయినా కొట్టాలి. ఖచ్చితంగా ఈ రౌండ్ కొట్టేయాలి, వదలకూడదు. బూయ్ అయితే ఎలాగైనా కొట్టి గ్రాండ్ మాస్టర్ అయితే వెళ్ళిపోవాలి. మనల్ని ఏందప్పా అంత త్వరగా వెళ్ళిపోయారు? సరిగా ఆడట్లేదు మనలు. ఎలా చేయని? సరే ఇద్దాం. ఈసారి అయితే రష్ ఆడదాం. వీళ్ళు సపోర్ట్ అయినా ఇస్తే బాగుండు. అందుకే మా దగ్గర స్క్వాడ్ అయితే లేదు. ఎవరైనా పెట్టండి, స్క్వాడ్ ఆడదాం. ఒక్కడే ఆడి బోర్ అయితే కొట్టేస్తుంది. ఆడదాంగానే కాదు, స్క్వాడ్ అయితే బాగానే ఉంటుంది. ఆడు చూపించింది. ఇక్కడైతే ఉందాం. బయటికి వెళ్ళిపోదాం. మనమైతే బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ సైడ్ ఉంటే మనకి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేలాగా ఉంటుంది. ఇక్కడ కనబడట్లేదు ఎవరు. అరే వస్తున్నాడు, పడింది అడికి. అరే ముగ్గురా? అరే బాబాయ్ ముగ్గురు వచ్చేసారు. బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. పడింది వాడిలాక్ ఒకటి, ఇద్దరు లాక్. అరే ఇంకోటి వచ్చాడు బ్యాక్ సైడ్. ఫస్ట్ అయితే కిల్ చేసుకుందాం, మళ్ళీ వేసేస్తే కిల్ వచ్చింది. వాడికి పడింది. అరే పూర డ్యామేజ్ అడికి. అరే పోయాడు. అబ్బా కొట్టేసాం మనమైతే వాడిని. ఈ రౌండ్ అయితే మనమే కొట్టాం. ఈసారి కూడా మనమే కొట్టాలి. మన వాళ్ళకి ఆడటం రాదు కానీ గన్ అయితే ఇచ్చేద్దాం. వాళ్ళైనా కొడతారో చూద్దాం. మనం ఏంటంటే మనం స్క్వాడ్ ఆడితే బాగుంటుంది. ఎందుకంటే మనం బూయ్ అయితే ఖచ్చితంగా కొట్టగలుగుతాం, నో డౌట్. అయితే స్క్వాడ్లో అయితే మనం ఈజీగా అయితే కొట్టచ్చు అనమాట. మనం సింగిల్ ఆడితే మనకు ఎవరు సపోర్ట్ చేయరు. ఇరవైగునే ఎవరు లాక్ అయితే మన స్క్వాడ్ అయితే మనం పిలుచుకుని ఇవ్వచ్చు. వీళ్ళైతే పిలుచుకునే రారు. ఇంకా అయితే వెళ్ళిపోయి కొట్టేద్దాం. ఎవరైతే కామెంటే చేయట్లేదప్ప. ఇక్కడైతే ఇద్దరు వీళ్ళకు ఇక్కడ వెనకల ఫస్ట్ వాడిని అయితే కిల్ చేసుకుందామని వేచేస్తాడేమో. వీళ్ళైతే చేసుకుందాం. వెనకాల ఉన్నాడు వాడికైతే ఈ సైడ్ వస్తాడు, పక్క సైడ్ వస్తాడు. ఇక్కడ ఉందాం. వచ్చాడు వాడైతే లాకు 99 పడింది. వాడిని అయితే కిల్ చేద్దాం. మడికెట్టేసుకుందాం ఫస్ట్. వాడే కిల్ అయిపోతాడు. ఇంకిద్దరు ఉండరు. మన వాళ్ళు అయితే త్వరగా చచ్చిపోతున్నారు. అప్పుడు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఏంటి లేదు. ఇలా ఆడితే ఎలాగప్ప? అక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇద్దరు ఉండరు. ఎలా రే మిస్ అయిందిరా, పడట్లేదు. వీడేంది మకం చూపిస్తున్నాడు? కొట్టేసామని 2 రౌండ్లు కొట్టాడు అంతేగా. ఈ రౌండ్ మేమైతే కొట్టేస్తాం. ఈ రౌండ్ ఎలాగైనా ఎడకూడదు, చూసుకొని అయితే ఆడాలి. ఈసారి ఇంటిపాటు అయితే తీద్దాం. ఈసారి అప్పటి వదలకూడదు. ఖచ్చితంగా బోయ్ అయితే కొట్టాలి మనం. వీళ్ళు సపోర్ట్ ఇస్తే బాగుండు కొంచెం. ఎవరైతే సపోర్ట్ ఇవ్వట్లేదు. సార్ చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ రౌండ్ కొట్టాలి. ఒక్కడైతే ఇటు వచ్చాడు. ఇటు వెళ్ళిపోదాం. ఫస్ట్ వాడిని కొట్టుకుందాం. అరే ఇంత త్వరగా వెళ్ళిపోతే ఎలా? అయితే అయ్యాడు.
వీడెవడో ఉన్నాడు. అరే ఇక్కడ ఉండడు. పడింది వాడికైతే ఒక లాక్. వీళ్ళైతే చేసుకుందాం. అరే నా ఎంపీ పట్టరా, నా ఎంపీ పట్టి. అరే ఎంపీ పట్టి ఎత్తుకొని వాడు. పర్లేదులే, వాడితే వాడాను కానీ ఎక్కడ ఇంకా కనిపించట్లేదు. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఉన్నాడు. మనోడైతే వెళ్ళిపోయాడు. ఏంది ఇలా ఆడతారు మన వాళ్ళు? కొట్టించుకుంటున్నారు కదా వేరే. ఎక్కడున్నారు కనబడట్లేదు. ఇక్కడ కూడా లేదు కదా బా. మనమైతే 1 నెంబర్ పూర డ్యామేజ్ అయితే అయిపోయింది. వాడు పోతాడు. ఇక్కడ ఉన్నాడే, కనపడట్లేదు. ఎక్కడున్నారు ఇంకా ముగ్గురు? అరే బాబు పడింది. అబ్బో వాడు లోపలికైతే వెళ్ళాడు. ఇంకొకరు వచ్చాడు. అరే వాడు కూడా వెళ్ళిపోయాడు. మనం అయితే వెళ్ళిపోదాం అక్కడికి. ముగ్గురు ఉంటారు. మనోడు అక్కడనే వేసేసాడు. అరే వేస్తున్నాడు. అరే పడింది. ఒకటి కిల్ అయితే చేసుకున్నాం. అరే ఇంకోటి వాళ్ళని కిల్ చేసేద్దాం. అరే అదే నాకే పడింది. కిల్ చేద్దాం. ఇంకొకడు వేస్తుంది. అరే పడింది. అరే ఐస్ అబ్బా ఏమైనా కొట్టామా ఈసారి. అయితే చేద్దాం. నిజంగా చెప్తున్నా, ఇలా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది కొట్టడానికి కూడా. ఈ రౌండ్ అయితే చాలా బాగానే అయితే ఆడాము. ఇంకా ఈ రౌండ్ అయితే కొట్టాలి. ఈసారి కూడా వేసే కొట్టాలి, వదలకూడదు. కొట్టాలి, ఖచ్చితంగా పోయే కొట్టాలి. ఏందప్ప గన్ను కావాలా? గన్ను దొరకదు. వెళ్ళండి, మీకు ఆడేది రాదు, ఏంది రాదు. ఎక్కడ గన్ను కొట్టాలి మీకు? మీరు సరిగానే ఆడితే గన్ను ఇచ్చేకి ఆర్డర్ ఏం లేదు. గన్ను ఎనిమిస్ కొట్టేస్తా. ఇక్కడైతే ఎవరు రాలేదు. అక్కడ కూడా ఎవరు కనబడట్లేదే. డ్యామేజ్ 34 అయితే పడింది. అరే ఇక్కడున్నారు అప్పుడే అందరూ. అరే గ్రెనేట్ అయితే వేద్దాం. టైమింగ్ గ్రెనేట్ వేస్తే త్వరగా వెళ్తాడు. ఇద్దరు ఒక్కటి ఒక్క లాక్ గ్రెనేట్కి అక్కడ లాక్ ఇక్కడే పడిపోయింది. ఇంకొకటి ఉంటారు. అరే ఓకే బ్రో, ఇద్దరిని కొట్టాడు మనాడైతే. మనం ఇద్దరిని ఈసారి అయితే మనం చాలా త్వరగా అయిపోయింది ఈ రౌండ్. నిజంగా చెప్తున్నా, చాలా త్వరగా అయితే అయిపోయింది ఈ రౌండ్. లాస్ట్ రౌండ్ అయితే మనకి, వాళ్ళకైతే 2 అయినవి. మనం ఈ రౌండ్ అయితే బోయ్ అయితే కొట్టేసేయాలి, వదలకూడదు. బోయ్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. మనకి గన్నలే చాలు. ఏందబ్బాడు అలా కూర్చున్నాడు? గన్ను నడుస్తాను. గన్నమే ఎవరికి ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇంకా ఉండయి. మనమైతే అక్కడ లెవెల్ పడైతుంది, తీసుకున్నాము. ఇది ఉంటే త్వరగా చచ్చిపోమన్నమాట. చాలా డ్యామేజ్ అయితే పడుతుంది. ఇక్కడ వెళ్ళిపోదాం, అందరూ అక్కడే ఉంటారు. అరే ఎవడాడు? అరే పడింది అడికి. ఎంతవరకు వచ్చాను? ఇల్లైతే చేసుకున్నాం. మరి ఎవడైనా వస్తారు. ఇంకోటి వచ్చాడు. పోయాడు. ఈ సరుగు నైట్ సరే కొట్టేశారు కదా, వేసి కొడదాం అనుకున్నా. మొన్న లెట్ ఒకరిని కొట్టేశారు. వాడిని ఇక్కడ వచ్చాడు. కొట్టే అరే బోయ్ అయితే లాస్ట్గా బోయ్ అయితే పడింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.